రగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలే. అసలు ఇన్ని రోజులు ముగ్గురు వ్యక్తులు మాట్లాడుకుంటేనే గొడవలవుతాయి అనుకున్నాను. కానీ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మూడో వాడు మధ్యలో ఉండి సైలెంట్‌గా ఉన్నా కూడా గొడవలవుతాయని ఇప్పుడే తెలిసింది. అదెలా అనుకుంటున్నారా? ఎవరి గురించి మాట్లాడుతున్నానని అనుకుంటున్నారా? నేను మాట్లాడుతుంది రాము రాథోడ్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9లో పర్మనెంట్ హౌస్ ఓనర్ అవ్వడానికి టెనెంట్స్ మధ్యలో బిగ్ బాస్ పెట్టిన ఒక టాస్క్‌లో రాము మౌనం వల్ల రితు చౌదరి గారికి, తనుజ గారికి మధ్యలో చిచ్చు పుట్టింది. అలాగే ఇమ్మాన్యుయల్ గారికి, రితు చౌదరికి మధ్యలో మంట పుట్టింది. ఈయన మౌనం అసలు హౌస్ మొత్తంలో ఉన్న అందరి మధ్యలో గొడవలు పుట్టడానికి కారణమైందన్నమాట. సో తను మౌనంగా ఉండడం వల్ల రితు చౌదరి, తనుజ గారైతే చాలా పెద్ద గొడవ వేసుకున్నారు. అలాగే ఇమ్మాన్యుయల్, రితు చౌదరి గారికి మధ్యలో ఉన్న ప్రేమ, ఫ్రెండ్‌షిప్ మొత్తం స్పాయిల్ అయిపోయింది. ఈ అసలు హౌస్‌లోనే మంట పుట్టింది. ఈయన మౌనం మొదటి నుంచే మొదలైంది. సంజన గారు గుడ్డు కొట్టేసినప్పుడు మౌనంగా ఉన్నాడు. హౌస్‌లో పెను తుఫాను చెలరేగింది. ఇప్పుడు మౌనంగా ఉన్నాడు. నలుగురి మధ్యలో, ఐదుగురి మధ్యలో చిచ్చు పుట్టింది. అసలు ఈ మౌనం తనకు ఉపయోగపడిందా అంటే ఎగ్జాక్ట్‌లీ ఉపయోగపడింది. తన మౌనమే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో తనని పర్మనెంట్ హౌస్ ఓనర్‌గా కూడా చేసిందన్నమాట. సో ఇది డే 12లో జరిగిన రివ్యూ అన్నమాట. ఫుల్ రివ్యూ కోసం ఈ కిందున్న వీడియో లింక్‌ని క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్యూచర్‌లో ఇలాంటి వీడియోలు చూడాలనుకుంటే మన ఛానెల్‌ని దయచేసి అక్క, అన్న, తమ్ముడు, చెల్లి సబ్స్క్రైబ్ చేసుకోండి.